దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మన జీవితాల్లో దేవుడు అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నందుకై ఆయనకు కృతజ్ఞలము. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము చూడండి. దేవునిని ప్రేమించేవారు దేవునికి అవసరం. నీవు దేవునిని ప్రేమిస్తున్నావా ప్రియబిడ్డ? దేవునిని ప్రేమించేవారి కంట మేలు కలగడానికి, శ్రమలు, బాధలు, కష్టాలు ఎన్ని వచ్చినా మేలు కొరకు వస్తాయని దేవుడు మాట్లాడుతున్నారు. మరి మనం చూడండి, ఏదైనా ఒక మొక్క వేసినప్పుడు ఆ మొక్క కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు అది ఎండ దెబ్బ తినాలి, వర్షం దెబ్బ తినాలి, అలా అన్నీ సహించాలి. అలాగే నీవు కూడా దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు నీకు కూడా కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, నీవు సహించాలి. అందుకే యేసుప్రభువారు అంటున్నారు, మంచి నేలను పడిన విత్తనమంట ఒకడు 60 దంతులుగాను, ఒకడు 30 దంతులుగాను, ఒకడు 100 అంతులుగా ఫలిస్తారని. కాబట్టి మరి మనం 100 అంతులుగా ఫలించటానికి దేవుని బిడ్డగా జీవించాలి. అందుకే ఆయన అంటారు, మరి ఎప్పుడైతే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తామో అప్పుడు మన జీవితాల్లో ఆయన మరి ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తానంటున్నారు. ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై, చూసారా, మేలు కలగడానికి దేవుడు నీకు ఏది చేయాలన్నా మరి మేలు చేయడానికి, కీడు వెనుక మేలుంది కాబట్టి మేలు చేయడానికంట సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు, వరద చూడండి పొంగుకుంటూ వస్తుంది, ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతుంది. సముద్రపు అలలు చూడండి, అవి ఎంతో ప్రళయంగా పొంగుతూ ఒడ్డుకొచ్చేసరికి నెమ్మలమైపోయి వెనక్కి వెళ్ళిపోతాయి. అలాగే నీ శోధనలు కూడా, నీ బాధలు కూడా, వాటి విషయమే నువ్వు అనాలోచనతో కృంగిపోయే పని లేదు. అందుకే దేవుడు అంటున్నారు, ఇదిగో సమస్తము సమకూడి మేలు కొరకు మరి జరుగుతూ ఉంటుంది అంటున్నారు. కాబట్టి ప్రియబిడ్డ, నీ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్ళు చేయబోతున్నారు. నీవు నమ్ముచున్నావా? దేవాతి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు, నీకున్న ప్రతి కీడు తొలగిపోతుంది. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావో యోబు వలె జయ జీవితాన్ని పొందుతావు. కాబట్టి శ్రమల గుండా నీ ప్రయాణం వెళ్తున్నప్పుడు కృంగిపోకు. విశ్వాసంలో బలమైనటువంటి నమ్మకత్వం కలిగి ప్రార్థన జీవితం నీకు ఉన్నప్పుడు ప్రార్థన ఆయుధం ద్వారా ఎలాంటి గొప్ప శోధనైనా జయిస్తావు. కాబట్టి భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, అవును ప్రభా, నువ్వు చాలా గొప్ప దేవుడు తండ్రి. దేవునిని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతుంది అంటున్నావు. అయ్యా, ఏ బిడ్డలే కష్టాలు ఉన్నారు విడిపించండి. సర్వ ప్రజల్ని కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. మీ దాసులను కాపాడండి. అయ్యా, ఎవరికే కష్టమున్న విడిపించండి. రోగులైతే స్వస్థపరిచి, అక్కర్లుంటే తీర్చి, శోధనల చేత, బాధల చేత కృంగి ఉంటే విడిపించి, మనశ్శాంతి ఇచ్చి, మహిమ పొంది శక్తి కలిగిస్తేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.